వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సెషన్ 1 డే 1 మార్నింగ్ సెషన్లో పేపర్ అనాలిసిస్ ఈ రకంగా ఉంది. సో ఈ పేపర్ అనాలిసిస్లో ఇచ్చిన టాపిక్స్ అంతా కూడా గెస్ బేస్డ్, అంటే స్టూడెంట్స్ అక్కడ పోయి రాసి బయటకు వస్తూ వాళ్ళు చెప్పిన టాపిక్స్ ఇవన్నీ కూడా. సో ఈ టాపిక్స్లో ఈ రకంగా క్వశ్చన్స్ అడిగారని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనకు 3 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ పైన మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాము. సో ఓవరాల్గా ఎలా ఉంది అనేది ఈ రకంగా చెప్పడం జరిగింది. సో టోటల్గా ఈజీ క్వశ్చన్స్ అని అడిగారని చెప్పారు. ఫిజిక్స్లో కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, రొటేషనల్ మోషన్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఎర్రర్ అనాలిసిస్, కెపాసిటెన్స్, మ్యాగ్నెటిజం, సెమీ కండక్టర్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, దెన్ మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, న్యూమరిక్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా ఎంసీక్యూస్ అన్నీ కూడా మనకు కొంచెం ఈజీగానే వచ్చింది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బట్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఓవరాల్గా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా స్టూడెంట్స్ ఫెల్ట్ దట్ దిస్ సెక్షన్ వాజ్ బ్యాలెన్స్డ్ అండ్ ఈజీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇచ్చారనమాట. దెన్ కెమిస్ట్రీ తీసుకుందాం. కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ లెవెల్, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి డైరెక్ట్గా ఇచ్చేసారని చెప్పడం జరిగింది. తర్వాత లెస్ వెయిటేజ్ ఫిజికల్ కెమిస్ట్రీకి ఇచ్చారు న్యూమరికల్ సెక్షన్లో. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ మొత్తం కూడా ఎలక్ట్రో కెమిస్ట్రీ, అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, అటామిక్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ వాటి నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే ఆల్డిహైడ్స్, కీటోన్స్ పైన, ఆల్కలైడ్స్, అమైన్స్, ఆల్కహాల్స్, బయోమాలిక్యూల్స్ అండ్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ గ్రూప్ 18 ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వర్ ట్రిక్కీ బట్ నాట్ టఫ్ అని చెప్పేసి వీళ్ళ ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దెన్ ఫైనల్గా మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ మొత్తం ఓవరాల్గా మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్ అంతా కూడా. మొత్తం ఎక్కువగా ఆల్జిబ్రా, వెక్టర్ ఆల్జిబ్రా అండ్ క్యాల్కులస్ పైన ఎంఫసైజ్ చేశారు. క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, 3D జామెట్రీ, ప్రోగ్రెషన్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, బయోనామియల్ థీరమ్, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఏరియా అండర్ కర్వ్స్, పారాబోలా అండ్ సర్కిల్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దెన్ న్యూమరికల్ సెక్షన్ తీసుకుంటే లెంతీ క్యాలిక్యులేషన్స్ వచ్చాయి అని చెప్పారు. బట్ అయితే లెంతీ క్యాలిక్యులేషన్స్లో కొంతమంది ఏమో టఫ్ అని చెప్పారు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఎంసీక్యూలో ఉన్నాయో అవి లెంతీ ఉన్నాయి కానీ టఫ్ అయితే లేవని చెప్పారు. బట్ ఓవరాల్గా న్యూమరికల్ సెక్షన్లో మాత్రం మనకి మ్యాథ్స్లో అయితే చాలా టఫ్గా ఉంది అని చెప్పారు. సో ఈ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ షిఫ్ట్స్లో, కమింగ్ డేస్లో ఉపయోగపడతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.